Hello my dear students, this is Sushma of Botany Department from Sir CRR College for Women. We are learning about the Unit 4, that is Algae. Today our topic is thallus organization. So how the thallus is organized in the algae. Okay. In algae the structure of vegetative thallus is variable. So వెజిటేటివ్ థాలస్ కనుక తీసుకుంటే ఆల్గేలో ఇది వేరీ అవుతుంది, అంటే అన్నిట్లోనూ ఒకలాగే ఉండదు, ఒక్కొక్క ఆర్గానిజంలో ఒక్కొక్క ప్లాంట్లో ఒక్కోలా కనిపిస్తుంది. ద వెజిటేటివ్ థాలస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ యూనిసెల్యులార్ అండ్ మల్టీసెల్యులార్. సో దాంట్లో ఉన్న మోడిఫికేషన్స్ ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. యూనిసెల్యులార్ హ్యాబిట్. ద యూనిసెల్యులార్ ఫార్మ్స్ ఆర్ కామన్ ఇన్ ఆల్ గ్రూప్స్ ఆఫ్ ఆల్గే ఎక్సెప్ట్ ఫియోఫైసీ. సో ఫియోఫైసీలో కాకుండా మిగతా అన్ని క్లాసెస్లోనూ కూడా యూనిసెల్యులార్ ఫార్మ్స్ అన్నీ కొంచెం ఇంచుమించుగా సిమిలర్గా ఉంటాయి అని చెప్తున్నారు. సో కామన్ ఇన్ ఆల్ గ్రూప్స్ అని చెప్తున్నారు. ఇన్ ఫియోఫైసీ యూనిసెల్యులార్ స్ట్రక్చర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ద రిప్రొడక్షన్. సో ఫియోఫైసీలో మల్టీ సెల్యులార్ స్ట్రక్చర్స్ ఉంటాయి, బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిప్రొడక్షన్ ఇట్ ప్రొడ్యూసెస్ యూనిసెల్యులార్ స్ట్రక్చర్స్. ఓకే. The unicellular forms are classified into motile, non-motile and rhizopodial forms. సో యూనిసెల్యులార్ని మళ్ళీ డివైడ్ చేశారు, అవి మొటైల్, నాన్ మొటైల్ అండ్ రైజోపోడియల్ టైప్స్. ఫస్ట్ మొటైల్ యూనిసెల్యులార్ ఫార్మ్స్ ఎలా ఉంటాయి అంటే వాటికి ఫ్లాజిల్లా ఉంటాయి. సో ఫ్లాజిల్లా ఆర్ ప్లేస్డ్ ఎట్ ద డిఫరెంట్ ప్లేసెస్. దీస్ ఫార్మ్స్ మే హ్యావ్ సెల్ వాల్. సో సెల్ వాల్ ఉన్నదానికి ఎగ్జాంపుల్ క్లామిడోమోనాస్. ఓన్లీ ప్లాస్మా మెంబ్రెయిన్ ఉన్నదానికి ఎగ్జాంపుల్ వచ్చేసి యూగ్లినా. సో సమ్ మొటైల్ ఫార్మ్స్ ఉంటాయి, అవి ఎన్క్యాప్సులేటెడ్, సో క్యాప్సూల్ కూడా ఉండొచ్చు. నెక్స్ట్ నాన్ మొటైల్ ఫార్మ్స్. సో నాన్ మొటైల్ ఫార్మ్స్ అన్నీ కూడా కొకాయిడ్ ఫార్మ్స్ అని చెప్తాము. ఇవి డిఫరెంట్ సైజ్ అండ్ షేప్లో ఉంటాయి, వీటికి ఫ్లాజిల్లా ఉండవు కాబట్టి వాటిని నాన్ మొటైల్ అన్నాము. బట్ దే ఆర్ ప్రొవైడెడ్ విత్ అ రిజిడ్ సెల్ వాల్. సో వీటికి సెల్ వాల్ చాలా రిజిడ్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి క్లోరెల్లా, క్రోకోకస్, స్పైరులైనా ఎక్సెట్రా. సో స్పైరులైనా అనేది మనం సింగిల్ సెల్ ప్రోటీన్ అని కూడా చెప్తున్నాం, SCP. ఓకే. సో హియర్ ఈజ్ క్లామిడోమోనాస్. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ క్లామిడోమోనాస్ విచ్ ఈజ్ ఏ మొటైల్ ఫార్మ్ having a flagella, two flagella at the anterior position. There is a nucleus at the center and a pyrenoid. Okay. నెక్స్ట్ రైజోపోడియల్ ఫార్మ్స్. సో మొటైల్ ఫార్మ్స్ చూసాము, నాన్ మొటైల్ ఫార్మ్స్ చూసాము. నౌ కమింగ్ టు రైజోపోడియల్ ఫార్మ్స్. దీస్ ఆర్ హ్యావింగ్ సాఫ్ట్ పెరిప్లాస్టిక్ సెల్ ఎన్వలప్. దే మే చేంజ్ దేర్ ఫార్మ్. సో రైజోపోడియల్ ఫార్మ్స్లో సెల్ ఎన్వలప్ సాఫ్ట్గా ఉంటుంది, వాటి యొక్క ఫార్మ్స్ని అవి చేంజ్ చేసుకోగలవు. దే మూవ్ బై ద ప్రోటోప్లాస్మిక్ ఫీట్ కాల్డ్ రైజోపోడియా. సో వీటికి రైజోపోడియా అనే స్ట్రక్చర్స్ ఉంటున్నాయి, వాటిని ప్రోటోప్లాస్మిక్ ఫీట్ అంటున్నాం. ఇన్ కేస్ ఆఫ్ ఫ్లాజిల్లా, సో ఫ్లాజిల్లా ఉండట్లేదు కాబట్టి వాటి ప్లేస్లో రైజోపోడియా ఉంటున్నాయి. దో దే ఆర్ హ్యావింగ్ రైజోపోడియా, దే ఆర్ మోటైల్ అనమాట. ఓకే. ఎగ్జాంపుల్ క్రైస్ అమీబా. సో క్రైస్ అమీబా అనేది రైజోపోడియల్ ఫార్మ్స్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ కమింగ్ టు మల్టీసెల్యులార్ హ్యాబిట్. ద మల్టీసెల్యులార్ ఫార్మ్స్ కంటైన్ ఏ సిమిలర్ ఆర్ డిస్సిమిలర్ గ్రూప్ ఆఫ్ సెల్స్. సో మల్టీసెల్యులర్ అనగానే ఏం చెప్తాము, ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి కానీ అవి సిమిలర్ ఉండొచ్చు, డిస్సిమిలర్ కూడా ఉండొచ్చు. దెర్ ఆర్ 4 types ఆఫ్ హ్యాబిట్స్ రికగ్నైజ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మేనర్ ఇన్ విచ్ ద సెల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ అండ్ అరేంజ్డ్. సో సెల్స్ అన్నీ ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయి అండ్ ప్రొడ్యూస్ అయిన సెల్స్ ఎలాగ అరేంజ్ అవుతున్నాయి అనే దాని మీద బేస్ చేసుకుని 4 types ఆఫ్ హ్యాబిట్స్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి కొలోనియల్ హ్యాబిట్. కొలోనియల్ ఫార్మ్స్ అంటే ఒక కాలనీని ఫామ్ చేస్తున్నాయి. ఆ కాలనీ ఎలా ఫామ్ చేస్తుంది, బై ఏ గ్రూప్ ఆఫ్ సిమిలర్ సెల్స్. సిమిలర్ సెల్స్ అన్ని దగ్గరకు వచ్చి ఒక గ్రూప్ని ఫామ్ చేస్తున్నాయి, అది కొలోనియల్ హ్యాబిట్ అని చెప్తున్నాం. ద సెల్స్ ఆర్ హెల్డ్ టుగెదర్ బై మ్యూసిలేజ్ ఎన్వలప్. సో ఈ సెల్స్ అన్నీ కూడా మ్యూసిలేజ్ ఎన్వలప్ ద్వారా దగ్గరకు వస్తున్నాయి. 4 kinds ఆఫ్ కొలోనియల్ ఫార్మ్స్ ఆర్ రికగ్నైజ్డ్. సో ఆ 4 ఫార్మ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ సినోవియల్ ఫార్మ్స్. సో సినోవియల్ ఫార్మ్స్లో ఒక డెఫినెట్ నంబర్ ఉంటుంది, అవన్నీ కూడా ఒక స్పెసిఫిక్ మేనర్లో అరేంజ్ అయి ఉంటాయి.
అవి మొటైల్ అవ్వచ్చు, నాన్ మొటైల్ అవ్వచ్చు. అందులో మొటైల్ సినోబియం ఉంటే కనుక దాంట్లో ఫ్లాజిల్లేటెడ్ సెల్స్ ఉంటాయి, నాన్ మొటైల్ అయితే ఫ్లాజిల్లా యాబ్సెంట్. సో మొటైల్ సినోబియంకి ఎగ్జాంపుల్ వాల్వాక్స్ అని చెప్తున్నాం. నెక్స్ట్ పామెల్లాయిడ్ ఫార్మ్స్. పామెల్లాయిడ్ ఫార్మ్స్ అన్నీ కూడా ఇర్రెగ్యులర్ షేప్ అండ్ సైజ్లో ఉంటాయి. ఈ సెల్స్ అన్నిటికీ కూడా సరౌండింగ్ దెర్ ఈస్ ఎ మ్యూసిలేజినస్ మ్యాట్రిక్స్, అంటే ఒక మ్యూసిలేజ్ లాంటి గమ్మీ సబ్స్టెన్స్ ఒకటి ఉంటుంది సెల్స్ చుట్టూ సరౌండ్ చేసి. ఈ సెల్స్ అన్నీ కూడా రిపీటెడ్ డివిజన్స్ జరగటం వల్ల పేరెంట్ సెల్కి కొన్ని సెల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. వాటికి ఎగ్జాంపుల్ టెట్రాస్పోరా అని చెప్తున్నాం. ఓకే, సో సీనోబియల్ ఫార్మ్స్లో మొటైల్ సీనోబియంకి ఎగ్జాంపుల్ వాల్వాక్స్, అలాగే పామెల్లాయిడ్ ఫార్మ్స్లో ఎగ్జాంపుల్ టెట్రాస్పోరా. సో ఇది వాల్వాక్స్. హియర్ కమింగ్ టు వాల్వాక్స్, దిస్ ఈజ్ ఏ మొటైల్ సీనోబియం అంటున్నాం, అంటే ఇది ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళగలదు. నెక్స్ట్ డెండ్రాయిడ్ ఫార్మ్స్. ద సెల్స్ ఆర్ యునైటెడ్ బై మీన్స్ ఆఫ్ రైజోపోడియా. సో ఇందాక ఫ్లాజిల్లా బదులు రైజోపోడియా కూడా ఉంటాయి, వాటిని ప్రోటోప్లాస్మిక్ ఫీట్ అన్నాం కదా. సో రైజోపోడియా ఉంటే వాటిని డెండ్రాయిడ్ ఫార్మ్స్ అంటున్నాము. వాటికి ఎగ్జాంపుల్ క్రైసీ డయాస్ట్రమ్. అలాగే పామెలాయిడ్, డెండ్రాయిడ్ అండ్ రైజోపోడియల్ కాలనీస్ అన్నీ కూడా జనరల్లీ నోన్ యాజ్ అగ్రిగేషన్స్ అంటున్నాం. ఎందుకని అగ్రిగేషన్స్ అంటున్నాం? బికాస్ ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్ కమింగ్ టుగెదర్ at a particular place forming some forms like పామెలాయిడ్, డెండ్రాయిడ్ అండ్ రైజోపోడియల్ కాలనీస్, అందుకని అగ్రిగేషన్స్ అంటున్నాం. సో ఫిలమెంటస్ హ్యాబిట్. సో ఫిలమెంటస్ ఫార్మ్స్ ద సెల్స్ ఆర్ అటాచ్డ్ ఎండ్ టు ఎండ్ ఇన్ ఏ ట్రాన్స్వర్స్ ప్లేన్. సో ఫిలమెంటస్ ఫార్మ్స్ అన్నీ కూడా ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి అటాచ్ అయి ఉంటాయి ఒక ట్రాన్స్వర్స్ ప్లేన్ ద్వారా. ఇది ఎక్కడ చూడొచ్చు అంటే సైనోఫైసీ మెంబర్స్లో చూడొచ్చు. ఈ సైనోఫైసీలు ఎలా ఉంటాయో చూద్దాం. ద ట్రైకోమ్ టుగెదర్ విత్ ఇట్స్ షీత్ ఈస్ కాల్డ్ ఫిలమెంట్. సో ట్రైకోమ్ అనేది ఏంటి? ఒక హెయిర్ లైక్ స్ట్రక్చర్. ఆ హెయిర్ లైక్ స్ట్రక్చర్కి ఒక షీత్ కూడా ఉంటుంది, దాన్ని ఫిలమెంట్ అంటున్నారు. ద ఫిలమెంట్స్ మే బి బ్రాంచ్డ్ ఆర్ అన్బ్రాంచ్డ్. సో బ్రాంచ్డ్ కనిపిస్తాయి, అన్బ్రాంచ్డ్ కూడా కనిపిస్తాయి. ఫస్ట్ అన్బ్రాంచ్డ్ ఫిలమెంట్స్ చూస్తున్నాం. ఈ అన్బ్రాంచ్డ్ ఫిలమెంట్స్లో బ్రాంచెస్ యాబ్సెంట్. అన్బ్రాంచ్డ్ ఫిలమెంట్స్కి ఎగ్జాంపుల్ ఒడగోనియం, స్పైరోగైరా అండ్ ఎనాబినా డు నాట్ షో ఎనీ పొలారిటీ. సో వీటిలో పొలారిటీ చూపించట్లేదు. పొలారిటీ అంటే ఏంటి? మనం యాంటీరియర్ ఎండ్ని, పోస్టీరియర్ ఎండ్ని డిస్టింగ్విష్ చేసి చూడొచ్చు, అలాంటి దాన్ని పొలారిటీ చూపిస్తుంది అని చెప్తాం. సో ఒడగోనియం కానీ, స్పైరోగైరా కానీ, ఎనాబినా కానీ మనం డిస్టింగ్విష్ చేయలేము. యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ ఎండ్స్ ఒకలాగే ఉంటాయి. పొలారిటీ చూపించే ఆర్గానిజం పేరేంటి? రివులేరియా. సో రివులేరియా తీసుకుంటే ఫిలమెంట్స్ అన్నీ కూడా పొలారిటీని చూపిస్తాయి. సో ద బ్రాంచింగ్ ఆఫ్ ఫిలమెంట్స్ ఈస్ ఆఫ్ టూ టైప్స్, ట్రూ అండ్ ఫాల్స్. సో ట్రూ బ్రాంచింగ్ అండ్ ఫాల్స్ బ్రాంచింగ్ అంటున్నాం. ఫాల్స్ బ్రాంచింగ్ అంటే అది బ్రాంచింగ్ లా కనిపిస్తుంది కానీ అది యాక్చువల్గా బ్రాంచింగ్ కాదు, అది సైటోనిమాలో చూస్తాం. ట్రూ బ్రాంచింగ్ కూడా కొన్ని ఫిలమెంటస్ ఫార్మ్స్లో కనిపిస్తున్నాయి. బ్రాంచెస్ ఆర్ ఫార్మ్డ్ బై రిపీటెడ్ ట్రాన్స్వర్స్ డివిజన్స్ ఆఫ్ లాటరల్ అవుట్ గ్రోత్స్ ఆఫ్ ద మెయిన్ ఫిలమెంట్. సో మెయిన్ ఫిలమెంట్ ఒకటి ఉంటుంది కదా థాలస్, సో దాని నుంచి కొన్ని రిపీటెడ్ ట్రాన్స్వర్స్ డివిజన్స్ జరగటం వల్ల కొన్ని లాటరల్ అవుట్ గ్రోత్స్ అనేవి ఫామ్ అవుతాయి. అది మనం క్లాడోఫోరాలో చూస్తాం. క్లాడోఫోరా ఫిలమెంట్ అండర్గో మోడిఫికేషన్స్ టు ఫార్మ్ హెటెరోట్రైకస్ ఫార్మ్స్ అండ్ సూడో పారెన్కైమాటస్ ఫార్మ్స్. సో మళ్ళీ క్లాడోఫోరా నుంచి 2 ఫార్మ్స్ రికగ్నైజ్ చేయడం జరిగింది. అది ఫస్ట్ వన్ హెటెరోట్రైకస్, సెకండ్ వన్ సూడో పారెన్కైమాటస్. ఇక్కడ చూడండి, ఇది సైటోనిమా. సైటోనిమాలో ఫాల్స్ బ్రాంచింగ్ అన్నాం కదా, సో యాక్చువల్గా ఇది బ్రాంచింగ్ కాదు, బట్ ఇట్ అపియర్స్ లైక్ బ్రాంచింగ్. ఓకే, నెక్స్ట్ హెటెరోట్రైకస్ ఫార్మ్స్. ఇట్ ఈస్ హైలీ ఇవాల్వ్డ్ టైప్. సో ఈ ఇవాల్వ్డ్ టైప్లో 2 టైప్స్ చూస్తాం. ఒకటి ప్రోస్ట్రేట్ బ్రాంచింగ్ అండ్ ఎరెక్ట్ ఫార్మ్స్, రెండు కనిపిస్తాయి అన్నమాట. ప్రోస్ట్రేట్ అంటే సాగిలబడిన, ఎరెక్ట్ ఫార్మ్స్ అంటే స్ట్రైట్గా ఉంటాయి అవి. సో ప్రోస్ట్రేట్ ఉండొచ్చు, ఎరెక్ట్ ఉండొచ్చు. అది ఎక్టోకార్పస్ చూస్తున్నాం. ఎక్టోకార్పస్లో బోత్ ప్రోస్ట్రేట్ ఫార్మ్స్ ఉంటాయి, ఎరెక్ట్ ఫార్మ్స్ ఉంటాయి, రెండు చూడొచ్చు. నెక్స్ట్ సూడో పారెన్కైమాటస్ ఫార్మ్స్. ఇవన్నీ ఎలా ప్రొడ్యూస్ చేస్తాయంటే బై ద అగ్రిగేషన్ ఆఫ్ ఎ నంబర్ ఆఫ్ ఫిలమెంట్స్. సో చాలా ఫిలమెంట్స్ దగ్గరకు వచ్చి ఒక అగ్రిగేట్గా ఫామ్ అవుతాయి, అవి సూడో పారెన్కైమాటస్ ఫార్మ్స్ అంటున్నాం. ఇవి రోడోఫైసీ అనే క్లాస్లో చూడొచ్చు. ద యూని యాక్సియల్ కన్స్ట్రక్షన్ ఈజ్ ఫౌండ్ ఇన్ బాట్రకోస్పెర్మమ్. సో బాట్రకోస్పెర్మంలో మనం యూని యాక్సియల్ కన్స్ట్రక్షన్ చూస్తున్నాము. అదే మల్టీ యాక్సియల్ కన్స్ట్రక్షన్ అయితే పాలిసైఫోనియాలో. సో ఒకసారి చూస్తే ఇక్కడ ఇది బాట్రకోస్పెర్మమ్.
అంటే యూని ఎగ్జైల్ కన్స్ట్రక్షన్, ఒక్కొక్క ఫిలమెంట్ ఇలా విడివిడిగా వస్తుందన్నమాట. ఈ ఫిలమెంట్ని మనం డిస్టింగ్విష్ చేసి చెప్పొచ్చు కదా, ఇది యూని యాక్సైల్ కన్స్ట్రక్షన్ అంటున్నాం. అదే మల్టీ యాక్సైల్ కన్స్ట్రక్షన్ అంటే మళ్ళీ బ్రాంచింగ్ వచ్చి ఆ బ్రాంచింగ్ నుంచి ఒక్కొక్క యాక్సైల్ ఫిలమెంట్ వస్తుంది, అది పాలీసైఫోనియాలో చూస్తాం. నెక్స్ట్ పారెన్కైమాటస్ హ్యాబిట్. ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ వెన్ సెల్స్ డివైడ్ ఇన్ ఆల్ ప్లేన్స్ అండ్ రిమైన్ అటాచ్డ్. సో పారెన్కైమాటస్ హ్యాబిట్ చూస్తే కనుక అన్ని ప్లేన్స్లో ఒక్కసారి డివైడ్ అయిపోతుంది, అటాచ్ అవుతూనే ఉంటాయి. సో పోర్ఫైరా చూడటానికి ఎలా ఉంటుందంటే ఓన్లీ ఒక థాలస్ ఆర్గనైజేషన్ అనేది కూడా మనం డిస్టింగ్విష్ చేయలేనట్టుగా ఉంటుంది, అంతా పారెన్కైమాటా సెల్స్ కనిపిస్తాయి అన్నమాట. అది పోర్ఫైరాలో చూస్తాం. ఇన్ అడ్వాన్స్డ్ ఫార్మ్స్ ద థాలస్ ఈజ్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ రూట్ లైక్, స్టెమ్ లైక్ అండ్ లీఫ్ లైక్ స్ట్రక్చర్. సో కొన్ని అడ్వాన్స్డ్ ఫార్మ్స్ కనిపిస్తున్నాయి. ఇవి ఎక్కడ చూస్తున్నామంటే సర్గాసంలోను, లామినేరియాలోను, అంటే ఇవి ఫియోఫైసీలో కనిపిస్తాయి. యాక్చువల్గా ఈ ఫియోఫైసీ మెంబర్స్ రూట్ లైక్, స్టెమ్ లైక్, లీఫ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. యాక్చువల్గా అది రూట్ కాదు, స్టెమ్ కాదు, లీఫ్ కాదు, బట్ ఇట్ అపియర్స్ లైక్ అనమాట. ఇన్ సమ్ ఫార్మ్స్ ద థాలస్ ఈజ్ బ్రాంచ్డ్ అండ్ ఈచ్ వన్ లుక్స్ లైక్ ఏ బ్లేడ్. సో ఇందులో థాలస్ అన్నీ కూడా కొన్ని బ్రాంచెస్ కనిపిస్తాయి. ఒక్కొక్క బ్రాంచ్ని కనుక చూస్తే ఒక ఇండివిజువల్ లామినా లాగా, మనకి లీఫ్ లామినా ఉంటుంది కదా, అలాగా లీఫ్ బ్లేడ్ ఆర్ లీఫ్ లామినా లాగా కనిపిస్తుంది. ఇవి ఎక్కడ చూడొచ్చు అంటే ఫ్యూకస్ అండ్ డిక్టియోటా. మనం ఇందాక ఫ్యూకస్ చూసాం కదా, సో ఫ్యూకస్ అనేది పారెన్కైమాటస్ హ్యాబిటేట్కి ఎగ్జాంపుల్, అంటే బ్రాంచ్డ్ థాలస్కి అనమాట యాక్చువల్లీ. సో సైఫనస్ హ్యాబిట్, లాస్ట్ వన్. ద ప్లాంట్ బాడీ సీనోసైటిక్, ఎసెప్టేట్ అండ్ ట్యూబ్యులార్. సో ఇందాక వాచీరియా చూసాం కదా, సో వాచీరియా చూసినట్లయితే దాంట్లో సీనోసైటిక్ కండిషన్ కనబడుతుంది. సీనోసైటిక్ అంటే ఏంటి, ఒకే సెల్లో సెవరల్ న్యూక్లియై ఎంబెడెడ్ అయి ఉంటాయి, వాటిని సీనోసైటిక్ కండిషన్ అంటాం. ఎసెప్టేట్ అంటే సెప్టా ఫామ్ అవ్వలేదు కాబట్టే మల్టీ న్యూక్లియేట్ కండిషన్ అనేది కనిపిస్తుంది, మల్టీ న్యూక్లియేట్ ఇన్ ఏ సింగిల్ సెల్. సో ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ వాచీరియా అండ్ బాట్రీడియం. ఇవన్నీ కూడా ట్యూబులార్ ఫార్మ్స్ అనమాట. ద థాలస్ హ్యాస్ ఎ పెరిఫెరల్ ప్రోటోప్లాజం. సో ఎప్పుడైతే మల్టీ న్యూక్లియేట్ ఉన్నాయో ప్రోటోప్లాజం అంతా పెరిఫెరీకి వెళ్ళిపోతుంది, సెంట్రల్ వాక్యూల్ ఆక్యుపై చేస్తుంది. న్యూమరస్ న్యూక్లియై అండ్ క్రోమటోఫోర్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ సైటోప్లాజం. సో చాలా న్యూక్లియై ఉన్నాయని చెప్పుకున్నాం కదా, దాంతోపాటు క్రోమటోఫోర్స్ కూడా సైటోప్లాజంలో ఉంటాయి. ద రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ ఆర్ సెపరేటెడ్ బై సెప్టా. సో సెప్టా ఎక్కడ సెపరేట్ చేస్తుందంటే ఓన్లీ ద రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్, ఎందుకంటే వెజిటేటివ్ స్ట్రక్చర్స్తో మింగిల్ అయిపోకుండా కొన్ని సెప్టా అనేది ఫామ్ అవుతున్నాయి. సో ఇట్ ఈస్ సీన్ ఇన్ బాట్రీడియం అండ్ వాచీరియా. So this is about the thallus organization of algae. Initially there is a unicellular habit having motile, non-motile and rhizopodial forms. Next one multicellular habit చూస్తున్నాము, దాంట్లో colonial forms ఉన్నాయి. colonialలో మళ్ళీ సినోబియల్, పామెలాయిడ్ అండ్ డెండ్రాయిడ్ ఫార్మ్స్ చూసాము. నెక్స్ట్ ఫిలమెంటస్ హ్యాబిట్లో అన్బ్రాంచ్డ్, హెటరోట్రైకస్ అండ్ సూడో పారెన్కైమాటస్ ఫార్మ్స్. నెక్స్ట్ ఫైనల్లీ పారెన్కైమాటస్ హ్యాబిట్ అండ్ సైఫనస్ హ్యాబిట్ కూడా చూసాం. So this is the thallus organization in algal members. Okay, thank you. We will meet in the next video.